అనారోగ్యకర జీవనశైలితో పాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ ఫోన్ విపరీతంగా వాడడం వంటి అలవాట్లతో శుక్రకణాల DNA దెబ్బతినే ప్రమాదం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పురుషుల్లో వీర్య నాణ్యత తక్కువగా ఉండడం వల్ల వంధ్యత్వం, మహిళల్లో పదే పదే గర్భ విచ్ఛిత్తి, పిల్లల్లో పుట్టుకతో లోపాలు సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదన్నారు. గర్భధారణ, పిండం అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించలేమని ఎయిమ్స్లోని అనాటమీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రీమా దాదా పేర్కొన్నారు. వీర్యంలో తక్కువ స్థాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని, DNAను చక్కపెట్టే వ్యవస్థ నిష్క్రియగా ఉంటుందని తెలిపారు. అందువల్ల అనారోగ్య జీవనశైలి, ధూమపానం, మద్యపానం, సెల్ ఫోన్ విపరీత వాడకం, ప్రాసెస్డ్ ఫుడ్, క్యాలరీలు అధికంగా ఉండే పోషకాలు లేని ఆహారం, ఊబకాయం, కాలుష్యం వంటివి స్పెర్మ్ DNA దెబ్బతినడానికి కారణమవుతాయని వివరించారు. వీటితో పాటు వివాహం, గర్భధారణ ఆలస్యం చేయడం కూడా వీర్యం నాణ్యత మరింత క్షీణించడానికి దారితీస్తుందన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ స్పెర్మ్ DNA నాణ్యత క్షీణిస్తుంది. దెబ్బతిన్న వీర్యం కారణంగా పుట్టే పిల్లల్లో జన్యులోపాలు, వైకల్యం, క్యాన్సర్లతో పాటు ఆటిజం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గర్భం దాల్చడంలో వైఫల్యం, గర్భ విచ్ఛిత్తి, పునరావృతం వంటి వాటికి అధిక మోతాదులో DNA దెబ్బతినడానికి సంబంధం ఉన్నట్టు తమ అధ్యయనాల్లో తేలింది అని డాక్టర్ రీమా వెల్లడించారు. ఆరోగ్యకర జీవనశైలి, నిత్యం యోగా చేయడం వంటి వాటితో పాటు మైటోకాండ్రియల్ DNA సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.